దేశంలో బంగారం వెండి కొనుగోలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. బంగారం వెండిపై కస్టమ్స్ డ్యూటీని 15% పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న బంగారం దిగుమతులను నియంత్రించడం, రూపాయి విలువను కాపాడటం, అలాగే దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. ఇటీవల అంతర్జాతీయ ఉద్రిక్తతలు, డాలర్ బలపడటం, అలాగే గ్లోబల్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితుల కారణంగా భారతీయులు భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీంతో దేశంలో బంగారం దిగుమతులు గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో ఇకపై బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే మధ్యతరగతి కుటుంబాలపై ఈ నిర్ణయ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. జ్యువెలరీ వ్యాపారులు కూడా ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీ పెరగడంతో వినియోగదారులు కొనుగోలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం దేశ ఆర్థిక స్థిరత్వం కోసం ఈ చర్య అవసరమైందని స్పష్టం చేస్తోంది. దిగుమతులు తగ్గితే రూపాయి విలువకు మద్దతు లభిస్తుందని, వాణిజ్య లోటు కూడా నియంత్రణలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా మారుతాయన్న దానిపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.